వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజామాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించారు. కిల్లా రోడ్ నుండి మొదలైన రోడ్ షోలో అర్బన్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. ఆశిష్ జనవాహిని మధ్య ఈ ఊరేగింపు కొనసాగింది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రచారం ముమ్మరం చేశారు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థికి మద్దతుగా వర్కింగ్ ప్రెసిడెంట్ నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల వద్దకు వచ్చిన వారిని ప్రశ్నించండి అంటూ ఓటర్లకు సూచించారు. 55 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. 10 సంవత్సరాల కాలంలో ముస్లింల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారు అని తెలిపారు. స్పెషల్ గా షాదీ ముబారక్ పథకం అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మన హక్కుల కోసం తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. ఒక్క ఛాన్స్ అనేవారు అసలు చేసింది ఏంటని నిలదీశారు. జిల్లాకు వచ్చిన రాహుల్ గాంధీ అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్నారని వివరించారు. మీ కాలంలో అభివృద్ధి జరిగి ఉంటే నేడు తెలంగాణకు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. రోజువారీ పని కల్పించడంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రస్తుతం అందిస్తున్న 2000 పెన్షన్ 5000 చేస్తామన్నారు. అలాగే జీవిత బీమా అమలు 10 లక్షల మేర వైద్య సదుపాయం అందిస్తామన్నారు. విద్యా బోధన కోసం గురుకులాలను నిర్మించడం జరిగిందని, మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు వారికి సంవత్సరానికి 1,25,000 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదిస్తే ప్రజలు కలలు కన్నా బంగారు తెలంగాణను నిర్మిస్తామని చెప్పారు. గులాబీ కండువాలతో ఈ ప్రాంతం గులాబీమయమైంది. 2004 से लेके 14 तक कांग्रेस का दौर रहा, कांग्रेस का हुकूमत चला मुत्तहिदा आंध्र प्रदेश में। 10 सालों में कांग्रेस ने कुल मिला के मुत्तहिदा आंध्र प्रदेश में, तेलंगाना नहीं, मुत्तहिदा आंध्र प्रदेश में उन्होंने खर्च किया 930 करोड़। सालीना कितना हुआ? 10 साल 90 करोड़। हम खर्च कर रहे हैं हर साल 1000 करोड़ से ज्यादा। अब आप इससे अंदाजा लगा सकते हो कौन माइनॉरिटी दोस्त है, कौन कैसा चीफ मिनिस्टर है। मैं एक बात आपको फिर याद दिलाना चाहता हूं। यही कांग्रेस है जिनके दौर में 1990 में हमारे ओल्ड सिटी में हैदराबाद में दंगे और फसाद किए गए। क्यों? क्योंकि एक चीफ मिनिस्टर को बदल के दूसरे को बिठाना था। कांग्रेस में आपसी लड़ाई थी, एक का टांग दूसरा खींच रहा था, बट बीच में बकरा हुआ कौन? हमारे भाई। ओल्ड सिटी में हिंदू हो मुसलमान हो 400 लोगों की जान ली गई। क्या ऐसे पार्टी को हम लोग जिसके हाथ खून से रंगीन हैं, ऐसे पार्टी को वोट देंगे? ऐसे पार्टी को वोट देंगे? मैं आज पूछना चाहता हूं राहुल गांधी आए थे यहां पे, बड़े बड़े चीज बोले, बड़े बड़े बात पर। मैं पूछना चाहता हूं भाइयों, आज राहुल गांधी अगर आके बोलता है कि मुसलमान गरीब है, मुसलमान लाचार है, मुसलमानों में पासमंदगी है, मैं पूछना चाहता हूं भाइयों, जिम्मेदार कौन है? 55 साल हुकूमत चलाने वाली कांग्रेस पार्टी, 55 साल, एक नहीं दो नहीं, 55 साल हुकूमत चलाने वाली कांग्रेस पार्टी जिम्मेदार है कि 9 साल हुकूमत चलाने वाले केसीआर साहब जिम्मेदार है? आप सोचिए, किया क्या कांग्रेस ने आपके लिए? मैं पूछना चाहता हूं, किया क्या कांग्रेस ने? 11 बार मौका दिया हमने। आज लोग आके बोलते हैं एक मौका दो भाई, एक मौका दे दो भाई। मैं पूछना चाहता हूं, 11 बार मौका दिया हमने उनको, आपने बार बार मौका दिया उनको और उन्होंने बार बार धोखा ही दिया आपको। 11 बार, एक नहीं दो नहीं, 11 बार। मैं पूछना चाहता हूं आप सबसे, अगर मुसलमान का हालत 75 साल आजादी के बाद बेहाल है, गरीबी है, लाचारी है, कांग्रेस नहीं जिम्मेदार है क्या इसका? राहुल गांधी और कांग्रेस ये मानता है कि मुसलमानों पे उनका हक है, मुसलमान वोट पे उनका, माइनॉरिटी वोट पे उनका ठेकेदारी है। मैं पूछना चाहता हूं, राहुल गांधी जो है आदत से मजबूर है बेचारा, जाता है कोलकाता, वहां कहता है ममता बनर्जी। తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొడదాం, ఢిల్లీ గద్దెపై కాంగ్రెస్ జెండాను ఎగరవేద్దామని జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నిర్మించిన పాఠశాలలో చదివిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి పాఠాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్ సమక్షంలో మాజీ మంత్రి మండవ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్లో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కారు తెలంగాణలో పంక్చర్ అయిందని దానికి బీజేపీ గాలి నింపే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులలో 1,00,000 కోట్ల కుంభకోణం చేశారని, దొరల తెలంగాణలో ఇది పెద్ద కుంభకోణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం అన్ని హక్కుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చి రైతులకు అన్యాయం చేసిందన్నారు. కేసీఆర్ ధరణి పోర్టల్ ద్వారా ప్రజల భూమిని లాక్కొందని, కేసీఆర్ చదువుకున్న పాఠశాల కాంగ్రెస్ పార్టీ స్థాపించినవే అన్నారు. హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీ చేసింది, ఔటర్ రింగ్ రోడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కేసీఆర్ మీరు పరిపాలించే రాష్ట్రాన్ని ఇచ్చిందని, తాము దళిత బంధు స్కీమ్లో ఎమ్మెల్యేలు 3 లక్షలు కమిషన్ తీసుకుని మోసం చేస్తున్నారన్నారు. దొరల ప్రభుత్వం తరిమికొట్టి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. 6 గ్యారంటీ స్కీమ్లలో మహిళలకు లబ్ధి చేకూరుతుందని, గృహిణులకు గ్యాస్ సిలిండర్ల ద్వారా 500 ఇచ్చి లబ్ధి చేస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా ద్వారా 15,000 ఎకరాకు ఇస్తామని, గృహ అవసరాలకు 200 యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. ఇల్లు లేని వారికి స్థలమిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు సాయం చేస్తామన్నారు. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, 6 గ్యారంటీ స్కీమ్స్ కు మొదటి సంతకం చేస్తామన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని తన మీదే బీజేపీ 24 కేసులు పెట్టారన్నారు. లోక్సభ నుండి రద్దు చేస్తే ప్రభుత్వ ఇంటిని వారికే ఇచ్చేశానన్నారు. నా ప్రజల కోట్ల ఇళ్లు ఉన్నాయని, తెలంగాణ ప్రజల ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో తామున్నామన్నారు. తెలంగాణ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంను తరిమికొట్టి ఢిల్లీలో కాంగ్రెస్ ఏర్పాటు చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజా తెలంగాణ వస్తుందన్నారు. सबसे पैसे बनाने वाली मिनिस्ट्रीज केसीआर के परिवार के हाथ में है. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎక్కువ మొత్తాన్ని డబ్బులను పోగు చేసుకోవడానికి చేస్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి మంత్రివర్గంలోనే ఉన్నారు. सबसे ज्यादा पैसा जमीन, शराब और रेत में बनाया जाता है. ఈ రాష్ట్రంలో భూ కుంభకోణం, లిక్కర్ మాఫియా, తద్వారా మైన్స్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఈరోజు కేసీఆర్ గారి మంత్రుల దగ్గర, శాసనసభ్యుల దగ్గర, స్థానిక శాసనసభ్యుల దగ్గర కూడా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని చెప్తాం. ये तीनों की तीनों मंत्रालय केसीआर के परिवार के हाथ में है. ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ కేసీఆర్ గారి కుటుంబం, వారి తొత్తుల దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను. केसीआर जी, अगर आप भ्रष्ट नहीं होते तो ये तीनों के तीनों मंत्रालय आपके परिवार के हाथों में नहीं होते. ఒకవేళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 3 ఏదైతే మంత్రివర్గాలు ఉన్నాయో వారి కుటుంబం దగ్గరే ఉన్నాయి ఆదాయ వనరులన్నీ. అందుకొరకే మనం గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. दलित बंधु स्कीम में आपके एमएलए 3 लाख रुपए का कट लेते हैं. దళిత బంధు స్కీమ్ పేరిట ఏదైతే కమిషన్ల శాసనసభ్యులు ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. आप एसटी और एससी सब प्लान से पैसा डाइवर्ट करते हो. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండే, కానీ ఈరోజు దాని ద్వారా ఈ దళిత బంధుని జరిపిస్తున్నారు. 5,500 करोड़ रुपए आपने एसटी सब प्लान से डाइवर्ट किया. ఎస్సీ సబ్ ప్లాన్ లో 500 కోట్ల రూపాయలు పొందుపరిచినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 15,500 करोड़ रुपए आपने एससी सब प्लान से डाइवर्ट किया. 15,500 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ లో పొందుపరిచామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. अब मैं भाइयों और बहनों आपको बताना चाहता हूं कि प्रजाला सरकार का क्या मतलब होता है. తెలంగాణలో ఎన్నో ఆశలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. తెలంగాణలో ఎన్నో ఆశలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ప్రధానిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 7 దశాబ్దాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏవీ చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గాలి వస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల ఆకాంక్షను ప్రతిబింబించేలా బీజేపీ పార్టీ
మేనిఫెస్టో ఉందన్నారు. బీజేపీ పార్టీ ప్రజలకు చెప్పింది మాత్రమే చేస్తుంది. రామ మందిర నిర్మాణం చేపట్టి తీరినమన్నారు. ఆదివాసీల కోసం సెంటర్ యూనివర్సిటీని నిర్మించామని చెప్పారు. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి చేయడమే అని సెలవిచ్చారు. తెలంగాణలో బీసీ సమాజానికి బీజేపీ పార్టీ మద్దతు పలుకుతుందని, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకి ఏవీ చేయలేదన్నారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని, బీజేపీ అలా కాదని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగల అభివృద్ధికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మాదిగలకి న్యాయం చేయాలని కొత్త కమిటీని వేయడం జరిగిందన్నారు. తెలంగాణ రైతులని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. రైతుల సంక్షేమమే బీజేపీ పార్టీ లక్ష్యమన్నారు. 400 కోట్ల రూపాయలతో పీఎం కిసాన్ ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారు అని వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం 130,000 టన్నులకి పైగా వరిని కొనుగోలు చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులకి అదనపు లాభం కూర్చేలా ప్రయత్నం చేసిందన్నారు. చెరుకు హబ్ ని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. 15,000 కోట్ల రూపాయలతో పశువులకి ఉచితంగా వ్యాక్సినేషన్ అందించబడుతోందని చెప్పారు. తెలంగాణ ఒక యువ రాష్ట్రం. యువతకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పరీక్షలతో యువతని మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలని ప్రజలు తెలంగాణలో నాస్తి పలకాలన్నారు. 2 పార్టీల అధ్యక్షులు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాలు రావని కామారెడ్డి ప్రజలు ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలని మభ్యపెడుతున్నారు, జాగ్రత్త అని సూచించారు. वोट बैंक पॉलिटिक्स का इतिहास कभी नहीं बदल सकता। सच ये है कि देश के कई राज्यों में लोगों ने दशकों से कांग्रेस को सत्ता से बेदखल कर रखा है और मुझे विश्वास है 3 दिसंबर को यहां जनता केसीआर को भी सत्ता से हटा करके रहेगी। मित्रलारा बीआरएस कांग्रेस మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మార్పు కోసం తాను పార్టీలో చేరినట్టు వెల్లడించారు. నిజామాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మండవ మాట్లాడారు. మార్పు ఉండాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ లో చేరడం జరిగిందని అన్నారు. ఎవరి మీదనో కోపంతో తీసుకున్న నిర్ణయం కాదని, తెలంగాణలో 60 ఏళ్ల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కేసీఆర్ 9 ఏళ్ల పాలన చూస్తే ఉద్యోగ సంఘాలు, మేధావులు విమర్శలు చేసే విధంగా తయారైందని పేర్కొన్నారు. 1200 మంది అమరుల కుటుంబాలను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. గతంలో కేసీఆర్ ఆహ్వానము మేరకే గతంలో బీఆర్ఎస్ లో చేరాను. కేసీఆర్ పూర్తిగా పరిపాలన గాడి తప్పింది. ప్రశ్నించే శక్తిని, పోరాడే శక్తిని అణచివేశాడు కాబట్టే పార్టీ మారాను అని చెప్పారు. పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడని, కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, సివిల్ సప్లైలో అవినీతి జరిగిందని తెలిపారు. ధరణితో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనితో అవినీతి పెరిగిందన్నారు. ప్రణాళిక లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తప్పు, ఇంకా 50,000 కోట్లు కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి కావాలని బీఆర్ఎస్ అంటోంది. దానివల్ల లాభం ఎవరికి? జిల్లాలో గుత్ప, అలీసాగర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, మిషన్ కాకతీయతో ఎంత సాగునీరు వచ్చిందో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలన్నారు. పింఛన్లు కొత్త వాళ్లకు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఊరికి 3 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో 4 లక్షల కోట్లు అప్పు ఎలా అయిందో చెప్పాలని, 15వ తేదీ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం చేరిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలే సీఎం అని చెప్పి 119 ఎమ్మెల్యేలను సీఎంలుగా చేశారు అన్నారు. ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయలేని పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. విలేకరుల సమావేశంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ తారాచంద్ నాయక్, గోవర్ధన్, అజర్ కిషన్ రావు, అమృతాపూర్ గంగాధర్, మునిపల్లి సాయిరెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు పాపం మంత్రులు, మరి నేను కూడా మన చేశాను కాబట్టి పోలీసు గురించి కామెంట్ చేయను, కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఎమ్మెల్యే గారు ఒక సీఎం, ఆయనే సర్వం అని చెప్పిన తర్వాత ఈ 119 నియోజకవర్గాల్లో అందరూ సీఎంలుగానే భావించి ఈ రోజున పాలన జరుగుతుంది. వాళ్ళకి తెలవకుండా పోలీస్ స్టేషన్లో కేసులు లేవు, ఎంఆర్ఓ ఆఫీసులో ఫైల్ వెళ్ళలేదు. ఇదిగో ఇది మేము చెప్పాము, మేము తిట్టడం కాదు, ఇదిగో వాస్తవాలు చెప్తున్నాం.
తప్పకుండా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని, దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఇవన్నీ కూడా కాంగ్రెస్లో కూడా చెబుతున్నారు. గతంలో నమ్మంతో ఇవన్నీ సరి చేస్తారనేటువంటి దాంట్లో సరి చేయకపోయినా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. గతంలో మేము అధికారంలో ఉంటే వాళ్ళు నిలదీసిన సందర్భాలు, వాళ్ళు అధికారంలో ఉంటే మేము నిలదీసిన సందర్భం. అది డెమోక్రసీ. గొంతెత్తి అడిగేటువంటి దానికి అవకాశం. ఆ విధంగా రోజున జరిగి పరిణామాలన్నీ చర్చించి అందరి అనుభవాలతో, అందరి యొక్క సూచనలతో, నిష్ణాతులతోటి కార్యక్రమాలు చేస్తారని భావించి మనస్ఫూర్తిగా వారికి సపోర్ట్ చేయటం, వాళ్ళకి చేయటం కనుక మంచి జరగాలని, ఈ తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారని, వాస్తవాలు ఇప్పటికే గ్రహించడం మొదలుపెట్టారు కాబట్టి మార్పు మొదలైందని, ఇది జరుగుతుందని ఆశిస్తూ తప్పకుండా కూడా ఈ మార్పులో ప్రతి ఓటర్ని భాగస్వామ్యం కావాలని. కార్తీక మాసంలో ఉసిరికాయలపై దీపాలు వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే ఉసిరి చెట్టు వద్ద తులసి కళ్యాణం జరుపుతారు. ఉపవాస దీక్ష ఆచరిస్తూ ఈ విధానాన్ని పాటిస్తారు. తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. సుహాసినులు వేకువజామునే నిద్రలేచి శివ పార్వతులతో పాటు తులసి చెట్టుకు పూజలు చేసి సౌభాగ్యంగా ఉండాలని పూజిస్తారు. శివునికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన మాసంగా కొలుస్తారు. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో రోజుకు 1 చొప్పున 365 వత్తులతో జ్యోతిని వెలిగిస్తారు. కాకతీయ కిడ్స్ కళాశాల ఆవరణలో ఉసిరి చెట్టు ఉండటంతో అధ్యాపకులు, విద్యార్థినులు నిత్యం ఉసిరి చెట్టు పూజ జరుపుతారు. వైస్ ప్రిన్సిపల్ సాయిరెడ్డి సహకారంతో కార్తీక పూజలు చేశారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పూజలను ఆరంభించారు. ఈ పూజా కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు రమ్య. నేను కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇది కార్తీక మాసం సందర్భంగా ఈ శనివారం రోజున మన కాలేజ్లో కార్తీక పౌర్ణమి తులసి పూజ జరుపుకోవడం జరిగింది. విశేషంగా మనం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని దామోదరి రూపంలో కొలుస్తాం. ఈరోజు ఉసిరి చెట్టుకు, తులసి చెట్టుకు ఇద్దరికి కలిపి పూజ చేయడం జరుగుతుంది. ఎందుకు అనగా శ్రీ మహాలక్ష్మి తులసి రూపంలో మనకు దర్శనమిస్తుంది. శ్రీ మహావిష్ణువు దామోదరి రూపంలో, ఉసిరి చెట్టు రూపంలో దర్శనమిస్తాడు. వాళ్ళిద్దరికీ కలిసి ఈ కార్తీక మాసంలో మనం పూజ అనేది నిర్వహించుకుంటాం. ఈరోజు విశేషంగా మన కాలేజ్లో ఇద్దరికి కళ్యాణం జరిపించడం జరిగింది. నియోజకవర్గాలకు అదనంగా కంట్రోల్ యూనిట్ల తరలింపు చేపట్టారు. అదనపు కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా నడుమ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి జిల్లా పరిధిలోని 6 నియోజకవర్గాలకు అదనపు కంట్రోల్ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతో అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ తరలింపు ప్రక్రియ నిర్వహించారు. అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ జరిపారు. ఆ జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లను నియోజకవర్గాల బాధ్యులకు అప్పగించగా పోలీసు బందోబస్తు నడుమ వాటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా ఈసీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా కంట్రోల్ యూనిట్లను తరలించారు. వాస్తవానికి ఇప్పటికే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. అయితే పోలింగ్ సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తినా కూడా ఓటింగ్ కు అంతరాయం ఏర్పడకూడదనే ఉద్దేశంతో అదనపు కంట్రోల్ యూనిట్లను కేటాయించడం జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అదనపు ఈవీఎంలో సెక్టరల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని, ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే నిమిషాల వ్యవధిలోనే సెక్టరల్ అధికారులు సంబంధిత పోలింగ్ స్టేషన్ కు చేరుకొని తమ వద్ద రిజర్వ్ లో ఉండే ఈవీఎంను కేటాయిస్తారని అన్నారు. ఈ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, ఈడీఎం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను చుట్టేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు అరుణారెడ్డి ప్రచారం జరిపారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శనివారం బీఆర్ఎస్ పార్టీ మహిళల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిథులుగా బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి తనయురాలు పోచారం అరుణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం అరుణారెడ్డికి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ కుమార్తె వినీల శాలువాతో ఘనంగా సన్మానించారు. తదనంతరం బాజా భజంత్రులతో పోచారం కాలనీ నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మండల కేంద్రంలోని కోటగల్లి మీదుగా రచ్చగల్లి చావిడికి చేరుకున్నారు. అక్కడ నుండి మీది గల్లి మీదుగా బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నుండి వినాయక నగర్, మిర్జాపూర్, బీసీ కాలనీ గుండా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి పోచారం శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే ఇంటింటికి తిరుగుతూ పోచారం అరుణారెడ్డి మహిళలను కలిసి మాట్లాడుతూ ఎన్నికల అనంతరం కేసీఆర్ ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు 3,000 రూపాయలు అందిస్తోందని, ఇల్లు నిర్మించుకోవడం కోసం మహిళ పేరుపై గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తోందని, అలాగే వంట గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకి అందిస్తున్నారు. మహిళా సమైక్యాలకు సొంత భవనాలు నిర్మిస్తారని అంటూ వివిధ మేనిఫెస్టోల గురించి మహిళలకు వివరించారు. తదనంతరం బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి కుమార్తె పోచారం అరుణారెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా బాన్స్వాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి 1,000 కుటుంబాలకు నీడను ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి పోచారం శ్రీనివాసరెడ్డికి కోటగిరి మండలం నుండి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరూ మళ్లీ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే బాన్స్వాడ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూర్చి సిద్ధు, మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్, అనిత, సరిత, సుగుణ, సునీత, బర్ల మధుకర్, గురునాథ్, బేకరి రాములు, లక్ష్మణ్, కన్నం సాయిలు, పేగులాలయ్య, హస్కుల విజయ్, గంగారాం, జుబేర్, బాబుఖాన్, శ్రీకాంత్, రాజు, భీమరావు, భారత్, మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి తరపు నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలి. అందరికీ నమస్కారం. భారీ మెజారిటీ రావాలి ఇక్కడ నుంచి మాకు. జై తెలంగాణ. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి సతీమణి వినోదిని ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. పేద ప్రజల సమస్యలు తీరాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపతిరెడ్డి సతీమణి వినోదిని గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతి గుర్తుకు ఓటు వేసి డాక్టర్ భూపతిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తుందని ఆమె తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది
తీరుతుందని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయనుందని ఆమె తెలియజేశారు. భూపతి రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక గ్రామాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారని ఆమె చెప్పారు. ప్రజలందరూ ఎన్నికల్లో పెద్ద మనసుతో ఆశీర్వదించి చేతి గుర్తు కోటు వేసి భూపతి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, పుప్పాల సుభాష్, చెలిమల శ్రీనివాస్, చెలిమల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 24 కరెంట్ ఉంటుంది, పెన్షన్లు పోవు, ఏం పోవు. కేసీఆర్ ఇంట్లో తయారవుతున్నాయా, ఫామ్ హౌస్లో తయారవుతున్నాయా? ఏమన్నా మన ట్యాక్సులతోనే కదా మనం పెన్షన్లు ఇచ్చుకుంటాము. 6 గ్యారంటీలు, బస్ ఫ్రీ, మహిళలకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, మళ్ళీ ఇంకా 2000 మహాలక్ష్మి పథకము, 2 లక్షల రుణమాఫీ, 500కి సిలిండరు, పిల్లలకు ఉద్యోగాలు. మెయిన్ ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద ఉంటున్నారు, ఒక్క ఉద్యోగం పడలేదు, అన్ని లీకేజ్లు ఎగ్జామ్స్. ఇప్పుడు ఉద్యోగాలు 2 లక్షలు వస్తాయి. నేను ప్రియాంక గాంధీ మీటింగ్లో చెప్పింది. తప్పక మన గవర్నమెంట్ రాగానే తప్పక ఖచ్చితంగా అమలు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అన్న తప్పక సీఎం అవుతాడు. ఆయన కష్ట సుఖాలలో మన అందరి పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు తప్పక. భూపతి రెడ్డి 3 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉండే, 3 ఏళ్ళు చాలా ఫండ్ పెట్టి ఎక్కడైనా అందరూ అదే అంటున్నారు. ఈసారి అవకాశం ఇవ్వాలి ఆయనకు తప్పకుండా. 2 ఏళ్ళలోనే ఎన్నో పనులు చేస్తున్నాడు. 5 ఏళ్ళు అవకాశం ఇస్తే చాలా చేస్తాడని నమ్మకం చాలా ఉంది ప్రజలల్లో. తప్పక అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం. చాలా స్పందన ఉంది, ఎక్కడ పోయినా భూపతి రెడ్డి అని మాట్లాడుతున్నారు. తప్పక ఈ 5 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇస్తే తప్పక ఇంకా ఎంతో చేసి చూపిస్తాడని ఆ నమ్మకం నాకు ఉంది. మేము కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాము. వారి కష్ట సుఖాలలో ప్రజలలో సుఖంకి కష్టంకి మేము ఎప్పుడు ఉంటామని. జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు రాజకీయాల్లో రాణించాలని పేర్కొన్నారు. మున్నూరు కాపు కులస్తులను గెలిపించేందుకు ముందుకు కదిలారు. మున్నూరు కాపు ఎమ్మెల్యే అభ్యర్థులకు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం మరియు యువత మద్దతు తెలియజేయడం జరిగింది. మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో కొరుట్ల, వేములవాడ, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వారిని గెలిపించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ మాట్లాడుతూ, ఈ 4 నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న మనం బీసీ బిడ్డలు, మున్నూరు కాపు బిడ్డలు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మున్నూరు కాపు బిడ్డల్ని గెలిపించుకోవడం కోసం మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో ప్రతి బిడ్డకు మద్దతు తెలుస్తూ ప్రతి నియోజకవర్గంలో ఇలా తిరగడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి, బీఆర్ఎస్, ఇంకా బీఎస్పీ, ఏ పార్టీ అయినా సరే ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డను ఎక్కువ శాతం అసెంబ్లీకి పంపించుకోవడం కోసం ఈరోజు ఈ 2 సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలను కవర్ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేస్తున్న మున్నూరు కాపు ముద్దుబిడ్డ మన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు నిజామాబాద్లో మేము పర్యటించడం జరిగింది. వారికి మద్దతు తెలుస్తూ వారిని కూడా భారీ మెజార్టీతో ఈరోజు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన మున్నూరు కాపులు 40 లక్షల మంది తెలంగాణలో రాష్ట్రంలో ఉండి కూడా ఈరోజు కేవలం 10 సీట్లకు మాత్రమే పరిమితం అవుతున్నాం. కాబట్టి తప్పకుండా ఈసారి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని చట్టసభలోకి పంపించుకొని మన హక్కులు, మన జాతీయ హక్కుల కోసం మనం ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన మున్నూరు కాపులు రాజకీయంగా ఎదిగితే సామాజికంగా, ఆర్థికంగా ముందుకు బలోపేతం అవుతారు. కాబట్టి మున్నూరు కాపు బిడ్డను బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు నిజామాబాద్లో భారీ మెజార్టీతో గెలిపించుకొని మున్నూరు కాపు ఒక హక్కులను సాధించుకుందామని చెప్పి ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో మొరపెట్టుకున్నారు. ఒక్కరూ స్పందించలేదని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బీజేపీ పార్టీ అందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో సాధారణ ఎన్నికలలో తమ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయిబాబా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎస్సీల వర్గీకరణకై ఎన్నో పార్టీలకు మొరపెట్టుకోవడం జరిగిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిగ జాతి మీద ప్రేమతో వర్గీకరణకు మాటిచ్చాడని, మాటిస్తే మడమ తిప్పని నాయకుడు నరేంద్ర మోడీ అని, ఆయన ఇచ్చిన మాటపై ఎంతో నమ్మకం ఉంచి మాదిగ జాతి మొత్తం భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇప్పటిదాకా జనాభాలో సగంకు పైగా మెజార్టీ గల బీసీలకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదని, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసే విధంగా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీయే అని ఒక మాదిగ బిడ్డగా
సంవత్సరాలుగా చెబుతున్నా బీసీలందరూ ఏకమై భారతీయ జనతా పార్టీని బలపరిచే సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. ఇటు మాదిగలు అటు బీసీలు ఏకమై భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బలపరిచినట్టేనని తెలిపారు. చేరికలతో కాంగ్రెస్ జోరందుకున్నది. నవీపేట్ మండలానికి చెందిన 50 మంది సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మీద నమ్మకం లేకనే పలువురు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ హామీలైన 6 గ్యారంటీలను ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్, నాయకులు సాయిరెడ్డి, గోపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, భగవాన్, షేక్ బాబు, మూసా, సాయిరాంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 9 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్ లేదని గ్రహించి కాంగ్రెస్ వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో పరిపూర్ణందరూ కాంగ్రెస్ జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీని స్వాగతం చెప్తా ఉన్నాం. అదేవిధంగా కొందరు ఎటుపోయించినందుకు ఉపయోగించడం అంటా ఉన్నాం. నేను కూడా మీ అందరికీ ఒకటే గ్యారెంటీ ఇస్తున్నాను. తప్పనిసరిగా రేపు రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఈ 9 సంవత్సరాలు బీజేపీ, బీఆర్ఎస్ చేసిన ప్రజలకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, అవి దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది ప్రజలని మేనిఫెస్టో వచ్చినా తప్పనిసరిగా ఏం చూసినా వ్యవసాయం చేస్తామంటున్నారు. మీ అందరికీ ఇంకా వ్యవసాయం చేస్తే ప్రోత్సహించడానికే రైతు భరోసా 15,000, కుంటానికి 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా 15,000 అవుతుంది. మరి మనం ఇక్కడనే కష్టపడి పని చేసుకుంది వేరే పంటలు కూడా వేసుకుంటే మనకి ఎక్కడ బయట పోయే అవసరం ఉండదు. నేను నిన్న సరిపల్లి సైడ్ అయితే వారు 6 నెలలు మనందరి కొరకు పాదయాత్రలు చేసి రాత్రి పగలు అందరం కలిసి ఉండాలి, ఐక్యత ఉండాలి అన్న ఉద్దేశంతో చేశారు. అటువంటి నాయకులు వస్తున్నారు కాబట్టి నవపేట నుంచి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున రావాలి. అదేవిధంగా రేపు 34 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరూ ఒక 4 రోజులు ముందు జరిగి అందరికి ప్రచారం చేస్తే బాగుంటుంది. ఏమి వేస్తారో అనుకోవచ్చు, ప్రజల్లో ఉంది కానీ బాగా ఆడవాళ్ళకైతే బాగా అట్రాక్షన్ వస్తూ ఉంది. మనం ఏదైతే మేనిఫెస్టో 6 వచ్చినామో 6 గ్యారెంటీ స్కీమ్ దగ్గర 9 తక్కువ వస్తూ ఉన్నది. ఇప్పుడు ఉన్న రేట్లకు మనం ఇచ్చే రేట్లకు. కాబట్టి
ఇవన్నీ ప్రచారం చేస్తే ఈ బీజేపీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ డిపాజిట్ కూడా రాదు. మీరందరూ వచ్చినా రైతులకు కార్మికులకు అన్యాయం చేసిన వాళ్ళు ఇదే విధంగా రైతులు కార్మికులు డిపాజిట్ పోయేటట్టు చేస్తూ ఉన్నారు అన్న ఆలోచన రాలి. అప్పుడు కానీ ప్రజానాయకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. కాబట్టి మీరు పెద్ద ఎత్తున నవ్వుకోవట్లేదు. ఇది మన సొంత మండలి. నేనేమో ఇంకనే అనుకోలేదు. వీళ్ళ కంటే వీళ్ళు 10 సంవత్సరాలు వేసిన దాన్ని మనం 10 సంవత్సరాలు వేసిన దాంట్లో 10-20% కూడా వేయలేదు మనం చేసిన పనులు. కాబట్టి మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఉన్నందుకు 5 సంవత్సరాలు మీరందరూ బాగుండాలంటే మరి కాంగ్రెస్ పార్టీ రావాలా? అచ్చుకట్టు కేవలం మన చేతుల్లో ఉంది. కాబట్టి తప్పనిసరిగా తెలియాలి. నేను కూడా మీ అందరి కొరకు వేరే పంటలు కానీ సిస్టంలు కానీ నియంతృత్వ ఫ్యాసిస్ట్ శక్తులను ఓడించండి అంటూ సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు నియంతృత్వ మతోన్మాద ఫ్యాసిస్ట్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంలను ఓడించాలన్నారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో షాప్ టు షాప్లు తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జరుగుతున్న ఎన్నికలు ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం లాంటిదని, దేశంలో రాష్ట్రంలో మతోన్మాద ఫ్యాసిజం నియంతృత్వంతో ప్రజాస్వామిక హక్కులను కాలురాస్తున్నారు. ఇక నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలో మరింత దారుణంగా వ్యవహరించారు. ఖాళీలు నింపలేదు. నోటిఫికేషన్లో పరీక్షలు వాటి లీకేజీల అమ్ముకోవడం, పరీక్షల రద్దుతో నిరుద్యోగుల ఆశలపై నిప్పులు పోశారని మండిపడ్డారు. అందుకే వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు. కేంద్రంలో మత ఉన్మాదిగా మారిన బీజేపీ, దీనికి బి టీమ్ గా పనిచేస్తున్న బీఆర్ఎస్ ఎంఐఎంలను ఓడించాలని, ప్రజాస్వామిక హక్కుల కోసం నిలబడే వారికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కేసీఆర్ 2 దఫాలుగా గెలిచినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అన్నారు. ప్రజలు ఈసారి మతతత్వ శక్తులు అయిన బీజేపీ, ఎంఐఎం, నియంతృత్వ బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. పై 3 పార్టీలను ఓడించగలిగే సమీప ప్రత్యర్థిని ఎంచుకోవాలని, వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ నాయకులు ఎం ముత్తెన్న, సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, నాయకులు ఠాకూర్, రాజన్న, దుర్గాప్రసాద్, పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి డి నిఖిల్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి రవి, మనోజ్, ఐఎఫ్టియు నాజర్, నిఖిల్, విజయ్, రాకేష్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేసి కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే వంత వాడుతున్నారు. వాళ్ళు అధికారంలోకి రాకంటే ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. 15 లక్షల రూపాయలు ఒక్కొక్క పేదవాళ్ళ ఖాతాలో వేస్తాం, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్నంతా తీసుకొచ్చి పేదలకు వస్తామని చెప్పిండ్రు. ఏ పేద ప్రజలకు ఒక్క రూపాయి కాదు కదా 15 పైసలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు కాదు 5 లక్షల కంపెనీలను బంద్ చేసేసి వాళ్ళందరినీ నిరుద్యోగులు ముఖ్యంగా రోడ్లను అమ్మేస్తున్నారు, విమానాలను అమ్మేసిండ్రు, అదేవిధంగా రైల్వేలను అమ్మేస్తున్నారు. ఈ పద్ధతులలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా అమ్మేసి ప్రైవేట్ వాళ్లకు వంత వాడుతున్నారు. వాళ్ళ మిత్రులైనటువంటి అదాని, అంబానీలకు మాత్రమే వంత వాడుతున్నారు. కాబట్టి వాళ్ళను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అది కమిషన్ల పార్టీ తప్ప ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ కాదు. నిధులు ఉద్యోగాల పేరుతోని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క డిఎస్సీ పెట్టలేరు, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అదేవిధంగా 6,000 ప్రభుత్వ పాఠశాలల్ని రద్దు చేసిండ్రు. ఇట్లా మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వాళ్ళు పరిమితమైపోయినారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డా, ఎక్కడ కెనాల్ బౌండరీ కనబడ్డా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళటం,
వాటిని కబ్జాలు చేసుకోవటం తప్ప ఇంకొకటి కాదు. ఈ పద్ధతిలో కొనసాగుతున్న ఒకళ్ళేమో మతోన్మాదం, ఇంకొకళ్ళేమో ప్రాంతీయవాదం, వాళ్లకు ఇద్దరికి వంత వాడుతున్న ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇలా ముగ్గురిని ఓడించి ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళను గెలిపించాలని ఈరోజు సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో షాప్ టు షాప్ ఫార్ములో తిరుగుతూ కరపత్రాలను వంచడం జరిగింది. ప్రధానంగా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా ఇవాళ ఎన్నికల్లో నిలబడ్డటువంటి బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం పార్టీలు కానీ ఇవాళ ముగ్గురు కూడా ఒకటే గూటికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చే కంటే ముందు మేము 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు బీజేపీ ప్రభుత్వము హామీ ఇచ్చింది. ఇప్పటికి ఒక నిరుద్యోగిలాగానే ఉన్నాడు, ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు. అట్లాగే అగ్ని పథకాన్ని తీసుకొచ్చి 14 సంవత్సరాలకే దాన్ని పరిమితం చేయడం వల్ల వాళ్ళు ఎంతో కష్టపడి ఫిట్నెస్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఎటుగానేటువంటి పరిస్థితిని ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఆర్మీ రంగాన్ని కూడా ఇవాళ ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పేటటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది. అట్లాగే మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ 1200 బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణలో కూడా ఇవాళ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళు చదివిన చదువులను కూడా ఇవాళ హోటళ్లలో, అక్కడ క్యాంటీన్లలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఎంఐ పార్టీ కూడా ఒక మతతత్వ పార్టీగా ఉంటూనే ఏ పార్టీ అయితే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పార్టీలు ఏదైతే ప్రజల కోసం ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ప్రచార కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ నెల 30 తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్లు వేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి నాటి నుంచి నేటి వరకు ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడాలని చెప్పేసి చేసినటువంటి అనేక పోరాటాలు, దాని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు మనల్ని పరిపాలిస్తున్న కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు, నీకు ఏ కొంచెం ఇబ్బంది అయినా ఒక ముళ్ళు కూర్చున్నా నేను నా పళ్ళతో తీస్తా అని చెప్పిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.